నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో అధికార పార్టీ నేతలు నిర్ణయించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సెలవు రోజులు 10 దినాలపై చర్చించారు. ఇక సభలో చర్చించేందుకు 18 కీలక అంశాలున్నట్లు టీడీపీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉంటాయని బీఏసీ సమావేశం తీర్మానించింది. 6 ఆర్డినెన్స్ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లులను తీసుకురానుంది. కాగా నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 5006 మెగావాట్లుగా ఉందని పేర్కొన్నారు. సోలార్ విద్యుదుత్పత్తిని పెంచేందుకు రాష్ట్రం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకొచ్చిందన్నారు. మోడల్ స్కూల్, కేజీబీవీ వసతి గృహాల్లో 2138 కిలోవాట్ సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీఎం సూర్య గారికి బ్యాంకర్లు మద్దతు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. సూర్య గారి ద్వారా దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్. దాదాపు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్స్ సూర్య గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము. మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది. దాన్ని కొద్దిగా సులభత్వం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద, అదేవిధంగా పంచాయతీల్లో, ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు, స్కూల్స్, వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు. సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో పెడతా ఉన్నాము. మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే 130 మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా పిఎం సూర్య గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్. దాదాపు టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో పగలపూట 9 గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. దాదాపు ఇంకో 2-3 నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే, డిస్కంలే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ, ఎస్టీలకు పగలపూట పూర్తిగా వాళ్ళకి 200 యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యం. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలా ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఆర్, వంశధార, తోటపల్లి, వంశధార, నాగావళి లింక్, జంఝావతి, హిరమండలం లిఫ్ట్, నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు 2,000 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. పోలవరం ఎడమ కాలువకు గత వైసీపీ ప్రభుత్వం ₹1 గాని తట్టమట్టి పని గాని చేయలేదని వివరించారు. వంశధార రైట్ కెనాల్కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4,600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4,600 ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంట్ 2,537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2,104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష.
దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టైలెండ్ 37T టైలెండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్షంగా. అయితే ఏదైతే ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీ క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీ క్లోజ్ చేసి తొందరలోనే ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి రాష్ట్రంలో నిలిచిపోయిన టిట్కో గృహ సముదాయాలను పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిట్కో ఇళ్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు 6,000 కోట్ల రూపాయలకు పైగా అవసరమని తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన కోట్లాది రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అధ్యక్ష, ఈ టిట్కో హౌసెస్ 2014-19లో 7,01,491 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తి అయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని కొండపైన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అనంతరం మోడల్ గెస్ట్ హౌస్ నందు అన్ని శాఖల అధికారులతో సీసీ కెమెరాలు, ట్రాఫిక్, క్యూ లైన్లు, విఐపి పాస్లు మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా 13 లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం చూసుకున్నాం. లాస్ట్ 13 లక్షల మంది వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలతో వాళ్ళు క్షేమంగా ఇంట్లోకి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అన్నది మీ అందరికీ తెలుసు. మళ్ళా తిరిగి ఈరోజు నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరగబోయే ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు,
అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులు అన్న ఎంపీ గారు అందరూ కలిపి దగ్గర 4 మీటింగ్ల వరకు ఈరోజు ఇది 4గో మీటింగ్ ఆల్మోస్ట్ ఒక 3 మీటింగ్ల వరకు జరుపుకొని ఇది 4గో మీటింగ్లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు, ఎంతమంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒకే ఒక ఎజెండాతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా బేస్ చేసుకున్నాం. ఈరోజు అది దర్శనం అంటే వచ్చి ఇలా తోసేసి వెళ్ళిపోయి ఇమీడియట్గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరుకునేటట్టుగా వెళ్ళాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా లాస్ట్ టైమే 13 లక్షల మంది భక్తులు అంటే ఈ సంవత్సరం మేము వేసుకున్నందుకు కదా 15 లక్షలకి పైన ఈరోజు భక్తులందరూ కూడా వస్తారన్న ఆలోచన ఉంది. అదేవిధంగా కొంతమంది మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది పెరుగుతారు అన్న ఆలోచన కూడా ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, భద్రతకు సంబంధించి కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సుమారుగా 4500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఈ 11 రోజులు అరౌండ్ 11 రోజుల కార్యక్రమాలు కూడా పర్యవేక్షించుకోవడం. అదేవిధంగా దగ్గర ఇంతకుముందు మాకు పోలీస్ కమిషనరేట్లో విజయవాడ కమిషనరేట్లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక 500 కెమెరాస్ ఇంచుమించు పెట్టాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్ సహా పలు శాఖలతో తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, రద్దీ నిర్వహణ, శ్రీవారి వాహన సేవల్లో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టామని ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ అన్నారు. వాళ్ళకి అందించవలసినటువంటి ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, అలాగే ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్, మెకానికల్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి స్టెబిలిటీ కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ కానీ, ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్, అలాగే గరుడ సేవ అండ్ అదర్ డేస్లో ఉండేటటువంటి బందోబస్తులో ఉండేటటువంటి భాగంగా పిల్గ్రిమ్స్ భక్తులు వచ్చేటటువంటి రూట్స్ అన్నిటి మీద పూర్తి అవగాహన అన్ని డిపార్ట్మెంట్స్ వారికి ఉండే విధంగా, అలాగే పార్కింగ్ అనేటటువంటిది ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, డైవర్షన్స్ అనేవి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటిది. సో ప్రతి డిపార్ట్మెంట్కి రానున్న 2-3 రోజుల్లోని కంప్లీట్గా ఒక రిహార్సల్ లాంటిది ప్రిపేర్ అయ్యేదానికి ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి చర్యలన్నింటినీ కూడా నిర్దేశించి చెప్పడం జరిగింది. అధిక వర్షాల వల్ల పొలాల్లో వేసిన యూరియా కొట్టుకుపోవడంతో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లకు కూడా ఒకేసారి యూరియా కొనుగోలు చేశారని మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. యూరియా, ఈ క్రాప్ భూసార పరీక్షలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పలు అంశాలపై జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో మంత్రి సమీక్షించారు. గుంటూరు జిల్లాలో 24,000 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే 26,000 మెట్రిక్ టన్నులు ఇచ్చినా సరిపోలేదని, రైతులు ఎక్కువగా కొని నిల్వ చేసుకోవద్దని కోరారు. వచ్చే సంవత్సరంలో ఈ పరిస్థితి లేకుండా ప్రతి రైతుకు ఓటీపీ విధానం ద్వారా యూరియా అందిస్తామని మంత్రి తెలిపారు. అవసరం అయింది 24,000 అయితే 26,000 ఇచ్చాం మనం. ఇవి కాకుండా కూడా ఇంకా అడిషనల్ సప్లై ఉంది, ఈ రోజున వస్తూ ఉంది. 2-3 సార్లు వర్షాలు పడటం వల్ల యూరియా వెళ్ళి కొట్టుకుపోవటం వల్ల రైతులు అడిషనల్గా కొనుగోలు చేయటం, 2 సీజన్లకి ఖరీఫ్, రబీకి సంబంధించినటువంటి యూరియాని మొత్తంగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవటం వల్ల ఇది వచ్చింది. మీరు ఎక్కువ అన్నెసరీగా స్టోర్ చేసుకోవద్దు. ఒకటి ఆఫ్ సీజన్లో మార్కెట్ ద్వారా కొంచెం ఎక్కువ కొనుక్కొని స్టాక్ ఎక్కువ నిల్వ పెట్టుకోవటం ఒకటి. ఒరిజినల్ ఫార్మర్స్కి ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీని టెనెంట్ ఫార్మర్స్ కనుక తీసుకుంటే ఆ సిస్టమేటిక్గా ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన చెప్పారు. ఇది కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఐడియాస్ కొన్ని పంపిస్తాం. సో దీన్ని ఒకసారి నేషనల్ సాయిల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ సాయిల్ టెస్టింగ్ మిషన్స్ని లోకల్గా విలేజెస్లో తీసుకొచ్చి పెట్టగలిగితే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అనేది 58% అయింది ఇప్పటివరకు ఈ డిస్ట్రిక్ట్లో. ఫాస్ట్గా 100% చేయమన్నాం, వారు కూడా చేస్తా అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అయితే 106,000 మంది రైతులు ఇక్కడ పంట వేసుకుంటే కేవలం 7,000 మంది మాత్రమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్కి అప్లై చేశారు. అంటే 90% అప్లై చేయట్లేదు. దీనికి ఒకటి రైతుల్లో అవేర్నెస్,
నేషనల్ లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో మాకు తెలిసినటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లెటర్స్ రాస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ పథకం కింద లబ్ధిదారులందరికీ త్వరలోనే రుణాలను అందజేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అన్నారు. తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ పథకం కరపత్రాలను కమిషనర్ ఆవిష్కరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో 9,052 మంది పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను నిర్మించుకున్నారని, మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే రుణాలను అందజేస్తామన్నారు. అలాగే ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టనున్న కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజ్ వరకు స్వచ్ఛతోత్సవ్ ర్యాలీ జరిగింది. అనంతరం డిప్యూటీ మేయర్ షేక్ సజీలా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించగా కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డిఆర్ఓ, జీఎంసీ అదనపు కమిషనర్, జీఎంసీ కార్పొరేటర్లు, జిల్లా మరియు నగరపాలక అధికారులు, సచివాలయ సిబ్బంది, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతను భాగస్వామ్యం చేస్తూ ఆంధ్ర యువ సంకల్ప్ 2025 డిజిటల్ మారథాన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన సంక్షేమ శాఖ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక బాధ్యత, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యకరమైన జీవనం, బాధ్యతాయుతమైన డిజిటల్ ఆవిష్కరణలు, విలువలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి సుస్థిరమైన అభివృద్ధి లక్షణాలకు సంబంధించి యువత 120 సెకండ్ల నిడివిగల వీడియోను తయారు చేసి www.andhrayuvasankalp.com వెబ్సైట్ నందు 30వ తేదీలోపు పంపిస్తే వారిలో 3 నిపుణులు ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. ఎంపిక చేసిన విజేతలకు మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి 75,000, మూడవ బహుమతి 50,000. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఏపీ 2025 సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. కావున జిల్లా ప్రజలు, యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యువతను భాగస్వామ్యం చేస్తూ ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 యువ ఆంధ్ర డిజిటల్ మారథాన్ కార్యక్రమంను 30 తారీఖు వరకు ఎన్రోల్ చేసుకోమని విజ్ఞప్తి చేయడం జరిగినది. వికసిత్ భారత్ 2040కు అనుగుణంగా సామాజిక బాధ్యత, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యకరమైన జీవనం, బాధ్యతమైనటువంటి డిజిటల్ ఆవిష్కరణలను, విలువలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరు ఈ సంబంధించిన సబ్జెక్టులో వీడియోను 2 నిమిషాలు 120 సెకండ్స్ 2 నిమిషాల గల వీడియోను andhrasankalp.com దాంట్లో డిజిటల్ మారథాన్ దాంట్లో యాడ్ చేస్తే దాని నిపుణులు పర్యవేక్షించి దాంట్లో ఫస్ట్ ప్రైజ్గా ₹1,00,000, సెకండ్ ప్రైజ్గా 75,000, థర్డ్ ప్రైజ్గా 50,000, నెక్స్ట్ 9 మందికి సత్కరిస్తారు. నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ప్రదానం చేస్తారు. ఇది సెప్టెంబర్ 30 తారీఖు వరకు అవకాశం కలదు. జిల్లాలో ఉన్న యువకులు, కాలేజీలు, ప్రజలు ప్రతి ఒక్కరు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువకులు, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని andhrasankalp.comలో రిజిస్టర్ చేసుకొని కోరుతున్నాము. భారత్ కార్యాలయం వారు NYK పాత NYK, నెక్స్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, ఈ యువజన సంఘాలు, నెక్స్ట్ యూనివర్సిటీస్, ఆల్ యూనివర్సిటీస్, జిల్లాలో గల అన్ని యూనివర్సిటీలకు, సెంట్రల్ యూనివర్సిటీ, SK యూనివర్సిటీ, JNTU, KSN డిగ్రీ కాలేజు, ప్రభుత్వ జూనియర్ కాలేజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను అందరికీ అన్ని కాలేజెస్ యూనివర్సిటీలకు పంపడం జరిగినది. ఆ పిల్లలకు ఇంకా మేము 30 లోపల ఇంకా మొబిలైజ్ చేసి దగ్గరుండి కాలని రిజిస్టర్ చేయించగలము.
పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఎవరూ పోటీ పడలేరని సీఎం అన్నారు. విశాఖలో సిఐఐ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమిట్ కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందన్నారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారని, దేశానికి ఆయన పెద్ద ఆస్తి అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. 2028 నాటికే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. ఏపీ కూడా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా విజన్ రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. Right leader at right place, that is Narendra Modi ji. Today is his 75th birthday. We have to appreciate him and wish him all the best. With all of you has to participate that. He is a big asset for the nation. I am very confident. With my long standing in politics, I have seen so many leaders. When I started my career as Chief Minister first time, nobody used to understand what is technology. That is where I am having a right to demand all of you to start GCC in Andhra Pradesh. Because of my first mover advantage, you are all here today. I am very proud of it. Why I am saying, I have seen so many countries at that time. India, we didn't move in that direction around 1991, only Bangalore, initial stage. Our communication sector was very, very primitive stage. Only two companies, BSNL, international connectivity, BSNL, domestic connectivity. Both are public sector. Some of you may remember lightning call we used to get after 10 days. In 1889, I promised in my constituency electronic exchange. My opponents criticized me, how can you get electronic exchange? There are no phones here. Only 20-30 phones at the time in entire constituency. Again, when I spoke about cell phone, all politicians used to criticize me. There is no water, there is no power. Here is a man who is talking about cell phone, who wants cell phone. Can cell phone will give food or shelter? Like that they used to criticize me. And also I used to work with successive prime ministers to deregulate telecommunication sector. They didn't understand, they didn't do it. Ultimately, credit goes to Vajpayee ji. First time telecom sector was deregulated under his leadership. Not only the decision, so many infrastructure reforms he was implemented. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీని భారత పత్రికా సమాచార కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ అతిథి అగర్వాల్ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా స్వర్ణ పంచాయతీ పథకం కింద కుంభకోణం డిగ్రీ కాఫీ స్టాల్ ను ఈ బృందం ప్రారంభించింది. గ్రామంలోని ఆదాయ వనరులు, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, స్వర్ణ పంచాయతీలో భాగంగా ఆన్లైన్ పేమెంట్ విధానాలను పరిశీలించారు. అనంతరం అతిథి అగర్వాల్ మాట్లాడుతూ కేసరపల్లి గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పనితీరును ప్రశంసించారు. Basically, I am come with my media delegation, and media friends from both national as well as regional media have joined us, and we have been visiting the model Gram Panchayats in the state of Andhra Pradesh to showcase the best practices of what is being followed in the state. In this context today, right now, I am here at the Kesarpalli village Gram Panchayat in the Krishna district, and we had come to see how the Gram Panchayat has been able to develop its different own source revenue
how the Gram Panchayat is able to generate its own source revenue. And right now I'm standing in front of a coffee shop, which the Gram Panchayat has constructed using its own sources of revenue, and now this will help them to further generate funds. ఈ రోజు సెంట్రల్ టీము వాళ్ళు కేసరపల్లి గ్రామ పంచాయతీని విజిట్ చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గానీ, హౌస్ ట్యాక్స్ గానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు ఎలా అందుతుంది అనే దాని మీద వాళ్ళు వచ్చారు, చూశారు. అయితే దానికి డెమో కూడా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశాము. ఆ డెమోలో కూడా ఈ సంవత్సరం నుంచి 25-26 ఆర్థిక సంవత్సరం నుంచి స్వర్ణ పంచాయతీ అంటే ప్రతి ఇంటికి కూడా హౌస్ ట్యాక్స్ అనేది ఆన్లైన్ లో పే చేసే విధంగా ఆ యాప్ అనేది జనరేట్ చేశారు కమిషనర్ గారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఏ విధంగా చేస్తున్నాము అనేది డెమో కింద చూపించాము. వారు సాటిస్ఫై అయ్యారు. అలాగే గ్రామ పంచాయతీలో విజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపించే ఆస్తుల కింద మా మేడం జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ అరుణ గారి వారు ఇచ్చినటువంటి సజెషన్స్ లో ఈ బెస్ట్ అంటే ఈ గ్రామ పంచాయతీ ఓన్ గా ఇన్కమ్ ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని మా కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ విధంగా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ కుంభకోణం టీ స్టాల్ అనేది దాన్ని గ్రామ పంచాయతీ సౌజన్యంతో ఏర్పాటు చేశాము. ఇది తమిళనాడు అంటే కుంభకోణం టీ స్టాల్ అనేది తమిళనాడులో ఉంది. వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ కుంభకోణం అనే దాన్ని ఏర్పాటు చేశాము. దీని కింద బాగా ఇన్కమ్ వస్తుంది. దాని వల్ల మౌలిక సదుపాయాలు ప్రజలకు ఇంకా బాగా అందించవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మేడం గారు కూడా ఇది చూసి ఈ రోడ్డు NH లో ఉన్నటువంటి లొకేషన్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అయ్యారు, సంతృప్తి చెందారు. విజయవాడ ఉత్సవ్ గొల్లపూడి ఎక్స్పోలో ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎడ్యుకేషన్ పెవిలియన్ గురించి వివరాలు తెలిపారు. విజయవాడలో గత 12 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహించడం లేదని, దసరా ఉత్సవాల సందర్భంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని, ఏ దేశంలో ఎలాంటి కోర్సులు అందిస్తున్నారనే సమాచారం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ స్టాల్స్ ఉంటాయన్నారు. గత 20 సంవత్సరాలుగా మన నగరం ఎంత డెవలప్ అయిందో ఏంటో అనేది నాకైతే ఏం తెలియదు. బట్ లాస్ట్ 12 సంవత్సరాలుగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే కనీసం మనకి మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అనే ఈవెంట్ ఉండేది, అది కూడా లేదు. అంత ముందు వరకు ఏంటంటే వేసవిలో వస్తే ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు అనేది ఉండేది, అది కూడా లేదు. కాబట్టి విజయవాడ ఎగ్జిబిషన్ అండ్ విజయవాడ ఉత్సవ్ ఇది ఈ నగరానికి మరింత శోభ తీసుకొచ్చే విధంగా దసరా ఉత్సవాలు ఎప్పుడు మనం చేసుకునేవాళ్ళం, ఆ దసరా ఉత్సవాలను విజయవాడ ఉత్సవాలుగా మరింత ప్రాముఖ్యతతో మరింత విజయవంతంగా అందరూ పాల్గొనేటట్టు అంటే నగర పౌరులు అందరూ పాల్గొనేటట్టు చేస్తున్నాము. ఇందులో భాగంగానే అక్కడ ఎగ్జిబిషన్లో ఎడ్యుకేషన్ పెవిలియన్ పెడుతున్నామండి. ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్లో మొత్తం నగర పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఫారెన్ వెళ్ళాలంటే ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము. అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్కి సంబంధించి. అంటే ఏ ప్రాముఖ్యత ఏంటి, రోబోటిక్స్తో ఏం చేయగలం, ఇలాంటిది రోజుకొక దీని కింద వెళ్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి మీకు అన్నీ పంపిస్తాం ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్నీ. సో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా వెళ్తే బాగుంటాయి అనే దానిపైన ఈ విజయవాడ ఉత్సవ్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 టు నవంబర్ 16 వరకు విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్లో గొల్లపూడిలో జరుగుతుంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా వివిధ స్టేట్స్ నుంచి యూనివర్సిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. మన ఇండియన్ యూనివర్సిటీసే కాకుండా UK, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు అక్కడ వచ్చి స్టాల్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనివలన అంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా నేర్చుకోగలరు, ఏదైనా రీసెర్చ్ చేసుకోగలరు, ఎక్కడికైనా పోగలరు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో రైతుల నుంచి అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు వేరే సిటీకి వెళ్ళి తెలుసుకునేంత అవకాశాలు వాళ్ళకు ఉండవు. అలాంటి ఉద్దేశంతో సో ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రికి విద్య యొక్క ఉన్నతి ఏంటి, విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి, ఉంటే మన రాష్ట్రంలోనే చదువుకుంటే ఎలా ఉంటుంది, బయటికి వెళ్తే ఎలా ఉంటుంది.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం విమానాశ్రయ సమీపంలోని పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాసేపట్లోనే విస్తృతంగా వ్యాపించాయి. మంటల తీవ్రత కారణంగా మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజులు రాయలసీమ జిల్లాలతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.